కవితకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు ఎమ్మెల్యే మాధపురం కృష్ణారావు. కుకెట్పల్లి ప్రజల మద్దతుతో 5 సార్లు గెలిచిన తనపై అవాకులు చెవాకులు పేలితే సహించేది లేదని హెచ్చరించారు. ఎవరి చరిత్ర ఏంటో ప్రజలకు తెలుసన్నారు. కబ్జాలు ఎవరు చేస్తున్నారు, వసూళ్లు ఎవరు చేస్తున్నారు, ఆధారాలు బయటపెట్టారు. ఇంకోసారి తన గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే కబడ్దారని హెచ్చరించారు ఎమ్మెల్యే మాధవరం. చరిత్రలో తెలంగాణ రాష్ట్రం నుంచి దేశం గురించి పోరాడినటువంటి అన్నారు, కానీ లిక్కర్ల గురించి పోరాటం చేసి లిక్కర్ల గురించి జైలైనటువంటి చరిత్ర మా తెలంగాణ బిడ్డలకు లేదు. మరి నా చరిత్ర గురించి మాట్లాడితే అర్హత హక్కు నీకు లేదు. నేను ఇట నీ చరిత్ర ఇప్పని స్టార్ట్ చేసిందంటే బతకవు. అటువంటి చరిత్ర గల ఈనరాలను నా స్థాయి నేను 5 సార్లు గెలిచాను, ఒక్కసారి గెలవలే. నేను ఒక ఎంప్లాయీ. నేను తెలుగుదేశంలో కూడా క్రమశిక్షణగా పెరిగి వచ్చాను తప్ప ఈయన కూడా అదే క్రమశిక్షణతో ఉన్నాం. ఒక ఎమ్మెల్యేల గౌరవాన్ని, ఎమ్మెల్యేలకు ఉన్నటువంటి హక్కులను ఇష్టం మాట్లాడుకుంటూ బ్లాక్మెయిల్ చేసుకుంటూ కోట్లాది రూపాయలు సంపాదిస్తున్నటువంటి దొంగ దొరసాన్ని ఎవరున్నారంటే అది నువ్వే. నీ బతికేంది? వేడికే వచ్చినావు? నీ మొగ నాస్తుందా? హైదరాబాద్కు వచ్చి హైదరాబాద్ ఎమ్మెల్యేల మీద హైదరాబాద్ ఎమ్మెల్యేల అందరం కూడా 24 మందిని ఈ హైదరాబాద్ ని డెవలప్ చేయాలని కోరుకున్నాం. ఏ పార్టీడైనా సరే తెలంగాణ ఉద్యమాన్ని తెచ్చినటువంటి నాయకుడు కేసీఆర్ గారి కింద పనిచేయాలన్నటువంటి ఆలోచనతో ఉన్నాం తప్ప కుక్కట్పల్లిలో 3 సార్లు గెలిపించారు. 46,000తోని 48,000తోని 72,000 గెలిచినామంటే ప్రజల అభిమానం, ప్రజల ప్రేమ, అభిమానంతో గెలిచినటువంటి వ్యక్తిని నేను. నీ అసలు కుక్కలు మస్తు మంది మరిగిపోయినాయి నా గారి 30 ఏళ్లలో. నువ్వు కబ్జా గురించి మాట్లాడుతున్నావు, కబ్జాల గురించి మళ్ళీ మాట్లాడుతున్నావు. ఇలా మాట్లాడతావు, తెల్లారితే బ్లాక్మెయిల్ చేస్తావు. 307 వచ్చి మాట్లాడినావు, తెల్లారు ఏం మాట్లాడుకున్నావు, ఏం సెటిల్మెంట్ చేసుకున్నావు తెలియదా? ఇష్టమైన మాట్లాడి కేసీఆర్ మీద అభిమానంతో, కేసీఆర్ బిడ్డ అన్న అభిమానంతో అందరు ఎమ్మెల్యేలు ఊకుంటున్నారు. నువ్వు టీఆర్ఎస్ పార్టీ మీద ఎందుకు నువ్వు వ్యక్తిగతంగా మాట్లాడుతున్నావు? అందరినీ నువ్వు సొక్కమైన దానివా? నీ బతికేంది? నీ చరిత్ర ఏంది? నువ్వేంది? నీ మొగడు ఆస్తి ఎక్కడిదా? ఐడిపిఎల్ ల్యాండ్లో నీ మొగనికి ఆస్తి ఎక్కడిది? హైదరాబాద్లో నీ మొగ నీ మామ మొగన అయ్యేవారు సంపాదించి పెట్టిండా? 36 ఎకరాల ల్యాండ్ నీ మొగోడు ఫోటో సదా ఉంది. ఎక్కడిది నీకు ఐడిపిఎల్ ల్యాండ్? ఇది ఎక్కడిది? బాలనగర్ అని 36 ఎకరాలు నీ మొగనికి ఏడికే వచ్చింది చెప్పు. 2021 సర్వే నంబర్ ఓవర్లాప్ ల్యాండ్ అది. ఈ గవర్నమెంట్ లో 18 ఎకరాలు చేసుకుంటే ఇలా మొగోడు. దాని మీద విచారణ జరిపించమని ముఖ్యమంత్రి డిమాండ్ చేస్తున్నారు. విచారణ జరిపించకపోతే ఖచ్చితంగా నీ పాత్ర ఉంటుంది ముఖ్యమంత్రి గారు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇటువంటి ఆమె చాలా డేంజర్. నీ పేరు చెప్పుకొని కోట్లాది రూపాయలు గవర్నమెంట్ ల్యాండ్ కబ్జాలు పెడుతుంది. విచారణ జరిపించండి. కుక్కట్పల్లిలో బాలనగర్ లో 36 ఎకరాల ల్యాండ్ కబ్జా అనేది క్లియర్ ఉంది. నువ్వు కబ్జాలు పెట్టుకుంటా, నువ్వు చేసుకుంటా. తెలంగాణ పేరు సర్వనాశనం చేసావు నువ్వు. తెలంగాణ ప్రజలు తల దించుకున్నట్టు చేసావు నువ్వు చేసిన పనికి. ఇంకా తెలంగాణ తిరుగుకుంటా తెలంగాణ రాష్ట్రంలో నేనే గొప్పదని అనుకుంటున్నాను నీ మనసులను. నీ బండారం ఇప్పితే మొత్తం ఈ నుంచి మొత్తం తెలంగాణ నుంచి ఢిల్లీ దాకా ఇప్పితే తట్టుకోలేవు నువ్వు. ఏ షాప్ వదలలేవు, ఏ బట్ట షాప్ వదలలేవు, ఏ బంగారు షాప్ వదలలేవు. ఇలా మేం కబ్జాదారులమా? నేను ఇంద్రనగర్కి నాకు 4 రోజుల కింద ఫిక్స్ అయింది నాకు ప్రోగ్రాం. నాకు అక్కడ ప్రజలను కాపాడేది నేను. ఆధీనంలో ఉన్నటువంటి ఐడిపిఎల్ ఆధీనంలో నుండి నిరుపేదలు బాధపడుతుంటే ఈ వస్తుంటే భయపడ్డారంట. నాకు దేవుళ్ళు వాళ్ళకు పొద్దులేసి పాదాభివందనం చేస్తా. వాళ్ళందరి నుంచే నన్ను ఈ రకంగా గెలిపించారు నా నీతి నిజాయితీతోని. బ్లూ సీట్లు కనబడితే వసూలు చేసేదానికి నీకు అలవాటు ఉంది, ఎవరికి అలవాటు లేదు. నేను చూడండి 6 గంటలు లేదు కూర్చుంటే ప్రజల కొరకు. నాకు చరిత్ర ఉంది. మీ నాన్న అంటే ఒక గొప్ప పేరుంది. మహాత్మా గాంధీకి ఏ రకంగా పేరుందో సర్వనాశనం చేశావు. కేటీ రామారావు హైదరాబాద్ డెవలప్ చేస్తే కేటీ రామారావు చేసినంత గొప్పతనాన్ని హైదరాబాద్ నాశనం చేస్తే కేటీఆర్ తిడుతున్నావు నువ్వు. హరీష్ రావు అయితే ఎప్పుడు ఎలగొట్టాలి? నీ ప్లాన్ ఏందో తెలుసా? మీకు చెప్తున్నా విలేకరు మేమే ప్లాన్ ఏందో. హరీష్ రావు పాటగా ఎలగొట్టాలి. వాళ్ళన్నను ఏదో రకంగా రేవంత్ రెడ్డిని పట్టుకొని లోపల వేపియాలి. అప్పుడు ఇవి నాయకత్వం మార్చుకొని రాష్ట్రం మొత్తం తిరిగి దోసుక తిందామన్న ప్రయత్నంలోనే
ప్రతి ఒక్కరిని టార్గెట్ చేసుకుంటా పార్టీని సర్వనాశనం చేయడానికి ప్రయత్నం చేస్తుంది. నీ వంటోళ్ళు నీ 100 మంది వస్తున్న ఏం కాదు. నీకు తగిన పాఠం ప్రజలకు బుద్ధి చెప్తారు. నువ్వు గెలిచింది ఒక్కసారి, సెకండ్ గెలవ చేత కాలేదు నీకు. నీ అత్తగారింటి దగ్గర 10 మంది ఎమ్మెల్యేలు గెలిచిరు, నువ్వు ఓడిపోయావు. మీద అంత ప్రేమ అభిమానం ఉంటే ఎమ్మెల్సీ తీసుకోకుండా నువ్వు ఈయనుండి నువ్వు ఉద్యమకారానికి బీదోనికి ఈయనుండి వద్దన్నాడు. మేము ఏమన్నాను ఉద్యమం చేసామని చెప్పినామా? నేను చెప్పాను ఎప్పుడైనా ఉద్యమం చేశాను? నా జీవితంలో ఉద్యమం చేశాను ఎప్పుడైనా చెప్పానా? అసలు నీకు ఏం హక్కు ఉందని తెలంగాణ తిరగడానికి? దేశానికి తాగడ పెట్టావు సెంటర్లో ఢిల్లీలో. అక్కడున్న కేజ్రీవాల్ అంటే ఆయన కొంత మంచి పేరుంటే ఆయన నాశనం చేశావు. ఈయన ఇప్పుడు కేసీఆర్ని కేటీఆర్ని నాశనం చేసే ప్రయత్నం చేస్తున్నావు. టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే మీదనే నీకు దొరికింది అంటే నువ్వేం ప్లాన్ ఆలోచన ఉంది? ఇది ఏ పార్టీని డెవలప్ చేయాలని ప్రయత్నం చేస్తున్నావు? మర్యాదతో చెప్తున్నా, జాగ్రత్త ఉండవు. ఇప్పటి నుంచైనా నీ బెదిరింపులకు నేను మంచిదానిగాను నువ్వు మంచిదానిగాను మాట్లాడుతావా? నువ్వు మంచిదాని కాబట్టే సస్పెండ్ చేసింది పార్టీ. 10 ఏళ్లు నువ్వు మంచిగా అనుభవించి తెలంగాణ అనుభవించి అప్పుడేమో బీసీలు జ్ఞాపకం రాలేదు నీకు. 10 ఏళ్లు పరిపాలించినప్పుడు ఇప్పుడు బీసీలు జ్ఞాపకం వచ్చింది. నువ్వేమో బీసీని కాపానికి బీసీలలో లేని లీడర్లు. ప్రతి ఒక్కరి దగ్గర పోతావు, భూసీట్ల దగ్గర పోతావు, డబ్బులు వసూలు చేస్తావు, ఫోన్లు చేస్తావు. ఎంతమంది ఫోన్లు చేసావు? నాగేశ్వరరావు నాకు తెలియదు అనుకుంటున్నావా? మళ్ళొక్కసారి నా గురించి నువ్వు మాట్లాడితే నేను వ్యక్తిగతంగా మాట్లాడవలసి వస్తుంది. గుర్తుంచుకో, జాగ్రత్త. నీ వల్ల ఎంతమంది బలైపోయిన చిట్టవడం నా దగ్గర ఉంది. కానీ కేసీఆర్ మీద అభిమానం, ప్రేమ అభిమానంతో నేను అనుకుంటున్నాను. ఒక బిడ్డగా ఆయన కాపాడుకునేది పోయి ఆయన బాధ పెట్టుకుంటా అన్న అంత మంచి పేరు తెచ్చుకొని కేటీ రామారావు గారు మంచి బ్రహ్మాండమైన హైదరాబాద్ డెవలప్ చేస్తే ఆయన మనశ్శాంతి లేకుండా ఆయన జైలు పంపించే ప్రయత్నం చేస్తావు. హరీష్ రావునేమో పాపం ఆయన కష్టపడి మొత్తం బ్రహ్మాండం ఉద్యమం చేసి తెలంగాణ ఉద్యమం చేసి పాప కార్యకర్తను ఏకం చేసి ఆయన మీద దాడి చేస్తావు. ఇష్టం వచ్చి అనుకుంటున్నావా?